కే మహిమ కలుగునగాక. నీవు సన్నిధికి రాకుండా దీవెన కలగదు, వాక్యం చదవకుండా దీవెన కలగదు, ప్రభు దగ్గర వంగకుండా దీవెన కలగదు. ఎప్పుడు అంటున్నాడు తెలుసా? వచ్చినాకంటున్నాడు నువ్వు భయపడబాకు అని. అంటే నీ భయాలు తొలగించేవాడు, కార్యం చేయగలిగిన వాడు. నీవు ఆ యొక్క మారుమూల గ్రామంలో ఉన్నంతకాలం జరగదు, దేవునికి దూరంగా ఉన్నంతకాలం జరగదు. నా రాతించేందుకు నిరాశపడితే అక్కడ జరగదు. ఉన్న పాటున గుడ్డివాడు బట్టన పారవేసి లేచినట్టుగా తానున్న పాప స్థితిలోంచి లేచి వచ్చిన వ్యక్తులలాగా నువ్వెవరవై ఉండాలో తెలుసా? అక్కడ నుండి, నీ వ్యసనాల నుండి, నీ ఆలోచన నుండి, నీ భయం నుండి, నీ కలవరం నుండి, నా రాస ఇంతే గానుగుసాడు బతకాల్సింది, అందరికీ మంచి రోజులు వచ్చాయి, నా రాస ఇలా ఉండిపోయింది అంటూ వ్యర్థమైన నిరాశ పదాలు పలకడం ఆపేసి, నా రాజు అయిన యేసు ఎదుట నీ వచ్చి నిలవగలిగి ఆయన సన్నిధిలో నిలవగలిగితే ఈ రాత్రి